పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రాలోని కోస్తా తీరంలో ఆవరించున్న అల్పపీడనం నిశ్చల స్థితిలో ఉన్నట్లు వెల్లడించిన వాతావరణ శాఖ అది ఎటు పయనించనుందో పరిశీలిస్తోంది. అదే సమయంలో అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా రూపాంతరం చెందడంతో బుధవారం తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. అల్పపీడనం కోస్తాంధ్రకు సమీపంలో బంగాళాఖాతంలో విస్తరించి ఉండటంతో కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోనూ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్లోని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 13 సెంటీమీటర్లు అత్యధిక వర్షపాతం నమోదైంది. మిగిలిన చోట్ల భారీగా వర్షపాతం నమోదైంది. వచ్చే 4-5 రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో కూడా అక్కడక్కడ మనకి భారీ వర్షాలతో పాటు ఒక మోస్తరు వర్షాలు ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలలో అంటే మనకి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలలో కొంచెం ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత క్రమేపీ 2 రోజుల తర్వాత కోస్తాంధ్రలో వర్షాలు తగ్గుతాయి. రాయలసీమలో కూడా 1-2 రోజుల వరకు అక్కడక్కడ భారీ వర్షాలతో పాటు ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. 2 రోజుల తర్వాత క్రమేపీ అవి తగ్గడం జరుగుతుంటుంది. అల్పపీడనం ప్రభావంతో కడపలో కురిసిన కుండపోత వర్షానికి నగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపించాయి. అక్కాయపల్లె ప్రాంతంలోని నివాసాల్లోకి వర్షపు నీరు చేరింది. నగరపాలక కమిషనర్ చంద్రమౌళీశ్వర్రెడ్డి, తెదేపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. సరైన మురుగు కాల్వలు, రోడ్లు లేనందునే సమస్యలు తలెత్తుతున్నాయని ప్రజలు వారి సమస్యలను తెలియజేయగా అధికారులు త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. మాకి రోడ్ బాగలేదు, కాలువ బాగలేదు, నీళ్లు దండిగా వచ్చి నిలబడిపోయినాయి. పిల్లలు నీళ్ళు పడి చచ్చిపోతున్నారు. మాకు బాగలేదు సార్. మా పరిస్థితి 2 సంవత్సరాల నుంచి చెప్తున్నా కనుక రోడ్లు లేవు, కాలువ లేవు. దయచేసి ఎలాగైనా మా విన్నపం మన్నించి వచ్చి త్వరగా రిపేర్ చేయమని ప్రార్థిస్తున్నాం. దారిలో పోవాలన్నా కూడా అంతా నీళ్లు మోకాల వరకు వస్తున్నాయి సార్. ఇళ్లలో కూడా ఇంటి ముందర కూడా నీళ్లు పోతున్నాయి, ఇళ్లలో కూడా నీళ్లు వస్తున్నాయి సార్. మీరు దయచేసి మాకి కాలువలు అన్ని సౌకర్యాలు అన్ని చూడాలా సార్. ఎడతెరిపిలేని వానతో తూర్పుగోదావరి జిల్లాలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాకినాడ, రాజమహేంద్రవరంలో రహదారులన్నీ చెరువులుగా మారాయి. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జగ్గంపేటలో వరి పంట ముంపు బారిన పడింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, ఉండ్రాజవరంలోని ప్రధాన రహదారులు, పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల కారణంగా విశాఖ జిల్లా రావికమత మండలంలోని జలాశయ నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరుకుంది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 460 అడుగులు కాగా 459 అడుగులకు చేరింది.